నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిర్భయ తర్వాత మళ్ళీ దేశం తలదించుకునేలా చేసిన ఘటన కోల్కతాలో ఒక డాక్టర్పై జరిగిన అమానుషం. దీని పట్ల దేశమంతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ట్రైనీ డాక్టర్కు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. దీని తీవ్రతను అర్థం చేసుకున్న భారత సర్వోన్నత న్యాయస్థానం కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించింది. కేసును సుమోటోగా స్వీకరించాలన్న న్యాయవాదుల అభ్యర్థనకు అంగీకరించిన సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బంది తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్యులకు భద్రతాపరమైన చర్యలు పెంచాలని కోరుతున్నారు. మరోవైపు బాధితురాలి తల్లి కీలక వివరాలు వెల్లడించారు. మీ కూతురు అనారోగ్యంగా ఉంది అంటూ మొదటగా తనకు కాల్ వచ్చిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత కాల్ కట్ అయిందని, వెంటనే ఫోన్ చేసి ఏమైందని అడిగితే ఆసుపత్రికి రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశారని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేస్తే అంతలోనే మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె గురువారం డ్యూటీకి వెళ్ళిందని, శుక్రవారం రాత్రి 10:53 ఫోన్ కాల్ వచ్చిందని, తాము అక్కడికి చేరుకున్న తర్వాత తమ కూతుర్ని చూడటానికి అనుమతించలేదని ఆమె అన్నారు. తర్వాత 3 గంటలకు చూసేందుకు అనుమతిచ్చారని, లోపలికి వెళ్లి చూస్తే శరీరంపై బట్టలు లేకుండా ఓ వస్త్రం మాత్రమే ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. తన కూతురి చేయి విరిగిందని, కళ్ళ నుంచి నోటి నుంచి రక్తం వస్తోందని, ఎవరో హత్య చేసినట్లుగా అనుమానం వచ్చి వెంటనే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని వారికి చెప్పానని అన్నారు. కూతుర్ని డాక్టర్ చేయటానికి చాలా కష్టపడ్డామని, కానీ ఆమె ఇలా అర్ధాంతరంగా హత్యకు గురవుతుందని అనుకోలేదని ఆ కన్న తల్లి గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు. అత్యాచార ఘటనలో ప్రిన్సిపల్ పాత్రపై సిబిఐ ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకే ఆసుపత్రిపై దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దోషులను పట్టుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సోమవారం కోల్కతా హైకోర్టు అనుమతిచ్చింది. మంగళవారం అతనికి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ అత్యాచార ఘటనలో సంజయ్ రాయ్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పోలీసులకు అనుబంధ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఆయన కోల్కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు ప్రిన్సిపల్గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కోల్కతా హైకోర్టు స్పందించింది. సందీప్ ఘోష్ దీర్ఘకాలం సెలవులో ఉండాలని ఆదేశించింది. అయితే ఘటన జరిగిన సమయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్ను కొద్ది రోజులుగా సిబిఐ విచారిస్తోంది. ఆయనపై సిబిఐ పలు ప్రశ్నలు సంధించింది. వాటిలో కొన్ని ప్రశ్నలు జాతీయ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూస్తే, హాస్పిటల్లో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన ఘటనను ఆత్మహత్యగా ప్రకటించాల్సిన తొందరేమొచ్చింది? ఎవరి సలహా మేరకు ఘటన సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు? నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచటం ముఖ్యమని మీకు అనిపించలేదా? క్రైమ్ సీన్లో సాక్ష్యాలను తారుమారు చేయటం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు? మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించటంలో ఎందుకు ఆలస్యం చేశారు అని సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అయితే ట్రైనీ డాక్టర్ అత్యాచారం వెనుక అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక డ్రగ్స్కు సంబంధించిన అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా అన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ వ్యవహార శైలి చూస్తే అనేక అనుమానాలకు తావిస్తోందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా హత్య గావింపబడిన జూనియర్ డాక్టర్కు డైరీ రాసే అలవాటుందని, ఆమె చివరిగా రాసిన పేజీ తన దగ్గర ఉందని ఆమె తండ్రి సంచలన విషయం బయటపెట్టారు. అయితే ఆ పేజీలో ఏం రాసుందన్న విషయం బయటకొద్దంటూ సిబిఐ అధికారులు చెప్పారని, అందుకే ఇప్పుడు ఏ విషయం బయటకు చెప్పటం లేదని ఆయన అన్నారు.
మంగళవారం నిందితుణ్ణి లై డిటెక్టర్ పరీక్ష ఉండటం, మరోపక్క సుప్రీంలో సుమోటోగా విచారణ జరగనుండటంతో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయోనని దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. నిజాలు బయటకు రాగానే మరొకసారి ఇలాంటి ఘటన ఈ దేశంలో జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనకారులు, సామాన్య ప్రజానికం కోరుకుంటోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.